మొంతా తుఫాన్ బీభత్సానికి తాడిగూడ జలపాతానికి వెళ్లే దారిలోని ఓ కల్వర్టు కొట్టుకుపోయింది. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల కేంద్రానికి సమీపంలో ఈ కల్వర్టుంది. దీంతో మారుమూల గ్రామాల గిరిజనులు జనజీవనం స్తంభించింది. పొరుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే అరకులోయ చొంపి వెళ్లే రహదారిలో వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ రహదారిని పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులు మూసివేశారు. దీంతో సుమారు 45 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చొంపిగడ్డ అండ్ బురదగడ్డ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వాటర్ ప్రవహిస్తుంది. బోత్ సైడ్స్ కూడా మనము స్టాపర్స్తోని బ్లాక్ చేయడం జరిగింది. సో ఈ గడ్డలో చిన్నపిల్లలు కానీ లేకపోతే యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కూడా రాకూడదని విజ్ఞప్తి. ఎవరికైనా ఏదైనా అవసరమైతే అత్యవసరమైతే మనం రెవెన్యూ ప్రతి సచివాలయంలో కూడా కంట్రోల్ ఏర్పాటు చేసాం. రీహాబిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఎంఆర్ఓ కానీ లేకపోతే పోలీస్ తరఫున ఎస్హెచ్ఓ కానీ ఇన్స్పెక్టర్ గారికి కానీ ఫోన్ చేయొచ్చు ఏదైనా అత్యవసరమైతే. సో ఎవరు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చెందొద్దు. మీకు ఏది అవసరమైనా సరే మాకు తెలియపరచండి. మొంతా తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని నదులు వాగులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. పలాసలో వహరగడ్డకు వరద ఉధృతి పెరగడంతో దాదాపు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు 100 ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. మొంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాగులు వంకలు కూడా పొంగి పొరలుతూ ఉన్నాయి. చాలా చోట్ల వరకు కూడా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కంబీరు దగ్గర కాజ్వేపై బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే చాలా వరకు పంట నష్టం కూడా వాటిల్లింది. భారీ వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్నాయి. బొప్పాయ, వరి, పత్తి కొడును అలాగే కోతకు వస్తున్న నేపథ్యంలో భారీగా పంట నష్టం జరిగింది. మొంతా తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళంలో భారీగా ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీగా పంట నష్టం జరిగింది. పలాసలో పరవగడ్డకు వరద ఉధృతి ఎక్కువగా ప్రవహిస్తూ ఉంది.